ఎక్కడ చూసినా ఏది చూసినా అదే అరాచకాలే జరుగుతూ ఉంటాయి. చిన్న పిల్లల కాడ నుంచి పెద్ద పిల్లల వరకు వాళ్ళు వత్తాసు పలుకుతూ కూడా సెటిల్మెంట్ బేరాలు చూస్తున్నారు. చూసారా, ఒక ఆడదై ఉండి గల్లా మాధవి గారు ఆవిడ దగ్గర ఇలా జరిగితే ఇక ఈ రాష్ట్ర పరిస్థితి ఏంట? ఆవిడకి ఎప్పుడు ఏదైనా ఉంది అంటే లేచిన దగ్గర నుంచి మీడియా ముందుకు వస్తే జగన్నామ స్మరణ తప్ప. గుంటూరులో మహిళకు జరిగిన పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు. నడిబొడ్డులోని ఒక మహిళని వివస్త్రను చేసి అంత దారుణంగా మన పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? లా అండ్ ఆర్డర్ ఏమైంది? మరి మహిళా హోమ్ మినిస్టర్గా నువ్వు ఎందుకున్నావు? శాంతి భద్రతలు కాపాడడం చేతగానప్పుడు నువ్వు అధికారంలో ఎందుకు కూర్చున్నావు? మహిళా రక్షణ విషయంలో మహిళల రక్షణ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మహిళలకు రక్షణే లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏది చూసినా అదే అరాచకాలే జరుగుతూ ఉంటాయి. చిన్న పిల్లల కాడ నుంచి పెద్ద పిల్లల వరకు రోడ్ల మీద తనడం, రోడ్ల మీద పడేయటం, అసలు ఏమీ లేదు. జనసేన ఉన్నాడంటే, జనసేన లీడర్ ఉన్నాడంటే మేము ఎలక్షన్లు అవ్వకముందు 30,000 మందిని మేము కాపాడుతాము, అది ఇది తోపు తురుము అని అన్నాడు. ఆ ఏమి చేసింది ఏమీ లేదు. వారాహి మాల వేసుకుంటాడు, లేకపోతే ఇంకేదైనా కొత్త మాల వాడు సృష్టిస్తాడు, అది వేసుకుంటాడు. ఏదన్నా అడిగారు అనుకో అట్లాంటి మాలలు వేసుకొని బయటకు వస్తూ ఉంటాడు. ఇంకా అంతకు మించి చేసేది ఏం లేదు. ప్రభుత్వాన్ని ఎదిరిచ్చేది లేదు, పెట్టేది లేదు. ఇప్పుడే బాగుంది మహిళల రక్షణ అంటారు టీడీపీ వాళ్ళు. అవునండి, వాళ్ళ దృష్టిలో అయితే ఇప్పుడే బాగుంది, మా దృష్టిలో అయితే బాగాలి. ఎందుకంటే రోజుకి 2-3 మీదైనా సరే అగత్యాలు, అత్యాచారాలు. చిన్నపిల్లలు లేదు, పెద్ద పిల్లలు లేదు, ముసలోళ్ళు లేదు, ఏమీ లేదు. ప్రభుత్వంలో ఎవరైనా మాట్లాడారు అంటే వాళ్ళని ఏదో ఒకటి చేయటం, తన్నటం, రోడ్ల మీద పెట్టుకొని. అలాంటి ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి అది మంచి ప్రభుత్వం. మాకైతే అది మంచి ప్రభుత్వం కాదు. ఎందుకంటే న్యాయంగా ఉండాలా, న్యాయంగా చేయాలా. ప్రభుత్వం ఏం చేయాలి? ప్రజల గురించి ఆలోచించాలి. ప్రజలకి ఏం తక్కువైంది అన్నది ఆలోచించాలి. అది కాదు ఎవరన్నా ఎదురు తిరిగి మాట్లాడిన వాళ్ళు ఎప్పుడు దందామా, ఎప్పుడు పొడుద్దామా, రోడ్ల మీదకి ఎప్పుడు లాగుదామా అనే ఆలోచనతోనే ఉంటున్నారు. కానీ జనానికి ఈ పేరు చేశాము అన్న పేరు ఏదీ లేదు. 2 సంవత్సరాలు దాటిపోతుంది. జనానికి ప్రతి ఒక్కటి కూడా ఇస్తాము అన్నదే కానీ ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. అది అన్నారు, ఇది అన్నారు, వికలాంగులకు పెన్షన్లు అన్నారు. కొత్త పెన్షన్లు కూడా ఇంతమటికి 2 సంవత్సరాలు అయినా సరే రాయటా తీరుబడలేదు. తన్నీటాకి, ఆస్తులు దోసుకుంటానికి, అక్రమ ఆస్తులు సంపాదించుకుంటానికి, ఇలాంటి వాటికైతే మటుకు టైం ఉంటుంది. కానీ జనం గురించి ఆలోచించే టైము ముఖ్యమంత్రికి లేదు, డిప్యూటీ సీఎంకే లేదు. ఆ తన్నేటప్పుడు మాట్లాడే హోమ్ మినిస్టర్ కూడా ఎక్కడుంటుందో కూడా తెలియదు. ఎందుకంటే ఆమె ఒక మహానటి. ఆ నటుల్లో ఆమె పోల్చుకుంటే అసలు అందరికన్నా నటుల్లో నటి ఆమె చెప్పాలంటే. మరి ఏమైపోతుందో అర్థం కావట్లేదు. మేము వచ్చేస్తాం, మేము ఇచ్చేస్తాం పద్దాక జగన్ అన్నని అంటమే ఒకటే ఆమెకి ధ్యేయం. ఏంటి అంటే బయటకు వచ్చింది అనుకోండి, జగన్ గారిని తిట్టందే ఆమె నోటి దొరద అనగదు. ఆమెను తిట్టాలి, ఏం బాగుండాలి, అది ఇక అదొకటి నేర్చుకుంది అంతే. ఏమేంటంటే ప్రభుత్వంలోకి వచ్చినా నేను ఏం చేయాలి అంటే జగన్ గారిని తిడతామే పనిలో పెట్టుకుంది. అంతేగాని ఏంటి ఇదేనని హెచ్చరిక కానీ, లేకపోతే హోమ్ మినిస్టర్గా బయటకు వచ్చి ఇలా జరుగుతున్నాయి అని వాళ్ళ శాఖకు చెప్పడం కానీ అలాంటివి ఏమీ లేవు. అలాంటివి పట్టించుకోదు. వచ్చిందనుకోండి, కారు దిగిందనుకోండి, మీడియా ఉంటే జగన్ గారిని ఆడు ఈడు మనోడు ఆయన మాట తప్పనిచ్చి ఏమీ ఉండదు. ఎవరు ఏమి చేసేది ఏమి ఉండదు. మా కష్టాలు మాకు తప్పదు. రోడ్డు మీదకి వచ్చి ఎదురు మాట్లాడిన వాళ్ళని స్టేషన్లో పెడతారు, కేసులు పెడతారు. అది ఇక దాని మీద ప్రాధాన్యత మటుకు బాగా ఉంది. రాష్ట్రంలో మహిళల భద్రత, ఆ భద్రత అని 3 అక్షరాలను కూడా గాలికి వదిలేసింది పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం. మహిళలకంటూ ప్రత్యేకంగా భద్రత అనేది ఇవ్వాలి అనేది అయితే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. ఈ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలో వచ్చిందో, అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయినా సరే ఎక్కడో ఒక చోట మారుమూల గ్రామంలోనైనా సరే మహిళలపై దాడులు అనేవి జరుగుతూనే ఉండేవి. అవి సామాన్య ప్రజల మీద అవ్వనివ్వండి, లేదా పెద్ద నాయకుల వరకైనా అవ్వనివ్వండి, మహిళలపై వాళ్ళ వ్యక్తిగత దూషణలు కానీ లేదా దాడులు కానీ ఇవన్నీ ఈ కూటమి ప్రభుత్వంలో కామన్ అయిపోయాయి. గత సంవత్సరంలో కూడా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గారిది సొంత నియోజకవర్గం, అందులో ఒక మహిళను చెట్టు కట్టి కొడుతున్నా సరే చూస్తూ ఉండిపోయింది ఈ గవర్నమెంట్. ఇప్పుడైతే రీసెంట్గా గుంటూరులో ఒక మహిళను వివస్త్రణ చేసి అనకూడదు కానీ మూత్రం పోసేలా కొట్టి ఇంత దారుణంగా టీడీపీ నాయకుడు వ్యవహరిస్తున్నా సరే ఆ నాయకుడిపై చర్యలు తీసుకోకుండా వాళ్ళు వత్తాసు పలుకుతూ కూడా సెటిల్మెంట్ బేరాలు చూస్తున్నారు. చూసారా, ఒక ఆడదై ఉండి గల్లా మాధవి గారు. ఆవిడంత నీచమైన వనిత ఇంకొకరితో అయితే ఈ ప్రపంచంలో భూమి మీద ఉండదేమో.
ఇకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఆడపిల్లల మీద దారుణాలు ఖండించవలసిన మన హోంమంత్రి అనిత గారు దీనిపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఆవిడకి ఏంటంటే మేకప్ అనగానే కోడిగుడ్లు గుర్తొస్తాయి, కోడిగుడ్లు స్టోరీ పెట్టుకొని చెప్తారు అంతే తప్ప మహిళలకు ఏం జరిగినా సరే వాళ్ళకి ఎందుకు జరిగింది, దీనికి మొదట ఎవరున్నారు చివరి ఎవరున్నారు, దీనిపై చర్యలు తీసుకోవాలనే ఒక్క ఆలోచన కూడా హోంమంత్రి అనిత గారికి లేదు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఆడవాళ్ళకి భద్రత అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండదు, రాదు కూడా. వీళ్ళకంతా కావాల్సింది ఏంటంటే ప్రజల పాలన పక్కన పెట్టేసి వాళ్ళ పైశాచిక ఆనందం, కక్ష సాధింపు చర్యల కోసం మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా మహిళలందరూ ఇక్కడికి వచ్చారు అంటే ఈ దుశ్శాసనుడి పాలన ఎలా ఉందనేది అందరికీ తెలియడం కోసం మేము వచ్చాము. మొన్న జరిగిన ఇన్సిడెంట్ చూసాము. ఒక మహిళను వ్యవస్థను చేశారు. ఆ రోజు భారతంలో దుశ్శాసనుడి పాలన ఏ విధంగా ఉందో ఈరోజు ఆ పాలన జరుగుతుంది. ఒక మహిళ హోమ్ మినిస్టర్గా ఉంది, ఒక మహిళ అక్కడ శాసనసభ్యురాలుగా ఉంది. ఆవిడ దగ్గర ఇలా జరిగితే ఇక ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది ఒక నర్రా చంద్రబాబు నాయుడు గారిని మేము క్వశ్చన్ చేస్తున్నాము. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారా లేరా అనేది మాకు డౌట్గా ఉంది. ఈ కూటమి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి, ఒక మామూలుగా మళ్ళీ గవర్నర్ పాలన తీసుకురావాలని ఒక రాష్ట్రపతిగా మహిళగా ఉంది కాబట్టి ఆవిడకి మేము విన్నపం చేస్తున్నాం. అమ్మ, ఈ రాష్ట్రంలో మహిళలకి గౌరవం లేదు, ఈ రాష్ట్రంలో ఒక పోలీసు వ్యవస్థ లేదు. పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉందంటే నీరు గార్చి ఒక రెడ్ బుక్ వాళ్ళకే సొంతమైపోయిందమ్మా. ఒక రాష్ట్రపతిగా మీకు విన్నవించుకుంటున్నాము. ఒక మహిళగా ఈరోజు మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి ఏ మాత్రం రక్షణ లేని కరువు పరిస్థితి తీసుకొచ్చారమ్మా. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మీరు బర్తరఫ్ చేసి మా మహిళలందరి తరపున మీరందరూ ఉంటారని మేము ఆకాంక్షిస్తూ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఇంకా రేపు మా పిల్లలు మేము బయట తిరిగే పరిస్థితి లేదు. ఏం జరుగుతుందో అని హోమ్ మినిస్టర్గా ఆమె ఏం చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. ఆమె దానికంటే కూడా వేరే కార్యక్రమాలకే ఇది చూపిస్తున్నారు. ఈరోజు ఆమె సిగ్గుపడాలి, అక్కడ మహిళ శాసనసభ్యురాలు సిగ్గుపడాలి. ఈ రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉందని, మా పరిస్థితి ఏంటో మాకు అమ్మే గోచరంగా ఉందని ఒక రాష్ట్రపతి గారికే మేము విన్నవించుకుంటున్నాము. ఈ రాష్ట్రాన్ని బర్తరఫ్ చేసి మాకు రాష్ట్ర ప్రభుత్వ పాలన, ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి మా గవర్నర్ పాలన విధించాలని మేము కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామమ్మా. మాకు ఇది చేసి పెడితే మీకు మహిళగా మీకు విన్నవించుకునేది ఇదేనమ్మా. అయితే మరి మొన్న గుంటూరు జిల్లా కృష్ణబాబు కాలనీలో జరిగిన మల్లెల మూర్తి ఒక మహిళను వ్యవస్థకు గురయ్యేలాగా చేశారు. ఆ మహిళల మూర్తి అనే కుటుంబ సభ్యులు 9 మంది కలిసి ఆ మహిళను వ్యవస్థకు గురయ్యేలాగా చేశారు. ఇది చాలా దారుణమైన సంఘటన. మరి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, నా నియోజకవర్గం అనే మంగళగిరిలో కూడా ఒక బాలిక సంఘటన, ఒక మైనర్ బాలికని ఆటోలో తీసుకెళ్ళి అలానే చేశారు. దానికి న్యాయం జరగకముందే ఏదైతే నెల్లూరు జిల్లాలో ఒక మహిళను ఇలానే వ్యవస్థకు గురి చేస్తే ఆ మహిళ దగ్గర వీడియో ఆధారం లేకపోవడం వల్ల బాధితురాలని నిందితురాలని చేసిన సంఘటన మనందరికీ తెలిసింది. అది మరువని లోపే మళ్ళీ ఇంకొక మహిళను వ్యవస్థకు గురి చేసి ఇది ఏదైతే 15వ తారీఖు ఈ సంఘటన జరిగిందో ఆ రోజు మధ్యాహ్నమే గల్లా మాధవి గారు కేసు కట్టి ఉంటే, మల్లెల మూర్తి మీద కేసు కట్టి ఉంటే 15 సాయంత్రం ఆ మహిళ వ్యవస్థకు గురి అయ్యేది కాదు. ఆ గల్లా మాధవి గారు యాక్షన్ తీసుకోకుండా ఏదైతే వాళ్ళని సెటిల్మెంట్కు ఇంటికి పిలిపించి ఆ మహిళకు న్యాయం జరగకుండా స్టేషన్కి వెళ్ళిన 4-5 గంటలు ఉంచి ఆ మహిళను ముందు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోనరా అని పంపించడం అనేది చాలా దారుణమైన సంఘటన. ఏదైతే 17వ తారీఖు సాయంత్రం సాక్షి టీవీ అండ్ యూట్యూబ్లోకి వీడియో వచ్చిన తర్వాత మాత్రమే ఆ మల్లెల మూర్తి అనే వ్యక్తిని ప్రొటెక్షన్ కోసం మాత్రమే అరెస్ట్ చేశారు. దీని మీద న్యాయం జరగడానికైతే మల్లెల మూర్తిని అరెస్ట్ చేసినట్టు లేదు. ఆ మల్లెల మూర్తి అనే వ్యక్తి ఆ వార్డు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు వార్డు ఇన్ఛార్జ్ కావడం వల్ల మాత్రమే మా వ్యక్తికి ప్రొటెక్షన్ కోసం మాత్రమే తనని తీసుకెళ్ళి పెట్టారు. అంతేకాని మరి హోంమంత్రి గారు అనితమ్మ గారు దీని గురించి ఏమీ స్పందించలేదు. ఆవిడ వీడియో కాల్ మాట్లాడిన తర్వాత మాత్రమే ఇళ్ళకి వెళ్తారు. ఈసారి అది కూడా లేదు. ఆవిడకి ఎప్పుడు ఏదైనా ఉంది అంటే లేచిన దగ్గర నుంచి మీడియా ముందుకు వస్తే జగన్నామ స్మరణ తప్ప మహిళలకు ఏం జరుగుతుంది, మహిళలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది అనేది ఆమె పట్టించుకున్నది ఎప్పటి వరకు లేదు. ఈ గుంటూరు మహిళకి ఏదైతే ఈరోజు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నందిగామ నియోజకవర్గం నుంచి మొండితోగ జగన్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో మేమందరం ఇక్కడికి వచ్చి వినతి పత్రం అందజేయడానికి వచ్చాము. ఏదైతే ఆ మహిళకు ఉందో ఆ మహిళకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఈరోజు మేము ఇక్కడికి అందరం కూడా నందిగామ నియోజకవర్గం నుండి జగన్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో, అరుణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరిగే దుస్థితి మనం అందరం చూస్తూనే ఉన్నాం. నిన్న జరిగిన గుంటూరులో మహిళకు జరిగిన పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు. మరి పార్టీలకు అతీతంగా ఈ రోజున పాలన జరగట్లేదు. ప్రతిదీ కూడా కూటమి ప్రభుత్వంలో ఆ మహిళలను ఎంత దారుణంగా హింసిస్తున్నారనేది మనం కళ్ళ ఎదుట మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఒక చిన్న విషయం దగ్గర హిజ్రాల చేత వివస్త్రం చేసి తనని ఇబ్బంది పెట్టిన తీరును మనం గమనించాము. దాని గురించి ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ ఆడవాళ్ళకు కూడా, ఏ మహిళకు కూడా జరగకూడదు. మనకి ఈ రాష్ట్రంలో 50% రిజర్వేషన్ అనేది మనకి ఎక్కడ అమలవుతుంది అనేది మనకి తెలుస్తూనే ఉన్నది. ఏంటంటే ఆ లేడీస్ని అందరినీ కూడా అనగదొక్కాలి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రాకూడదు, అసలు ఆడవాళ్ళు అనేవాళ్ళు బయటికి రాకూడదు, మేము చేసే కార్యక్రమాలు అయ్యి కూడా ఎవరో కూడా గళమెత్తి మాట్లాడకూడదు, బయటికి రాకూడదు అనే ప్రక్రియ జరుగుతుందే తప్పితే ఈ రోజున మాత్రం ఏది కూడా పాలన మీద దృష్టి అనేది సారించట్లేదు. దయచేసి మన హోమ్ మినిస్టర్ అనిత గారిని మనం ఎవరు ఏ గవర్నమెంట్ అయినా ఆడవాళ్ళని హోమ్ మినిస్టర్గా ఎందుకు పెడతారంటే ఆడవాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే తొందరగా స్పందిస్తారని. కానీ అలాంటి గవర్నమెంట్ అనేది ఈరోజు లేదు. ఈరోజు గవర్నమెంట్ ఎలా ఉందంటే జరిగిన వాళ్ళకి బాధితులు కాకుండా బాధితులు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ మీద తిప్పి కేసులు పెట్టడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితి మారాలి. ప్రతి ఒక్కరూ కూడా చైతన్యం రావాలి. ఈ రోజున మేమందరం వైసీపీ తరపున మేమందరం ఈ రోజున అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి అంబేద్కర్ గారికే మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఎందుకంటే ఆయనైనా న్యాయం చేస్తారు. ఎందుకంటే ఈ పాలనలో న్యాయం అనేది ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరికీ లేదు. కనీసం ఆయన అంబేద్కర్ రచించిన పాలనన్న రాజ్యాంగాన్ని గౌరవించి ఆయనైనా వాళ్ళకి బుద్ధి చెప్తారని మేము ఈ రోజున నందిగామ నియోజకవర్గం నుండి మేము లేడీస్ అందరూ రావడం జరిగింది. గతం కన్నా ఇప్పుడే బాగుంది మహిళల రక్షణ అని చెప్పి పక్క టీడీపీ నాయకులు చెప్తారు. ఏం చెప్తారు మీరు? అసలు టీడీపీ నాయకులకు సిగ్గుందా అని అడుగుతున్నాను. ఎందుకంటే పక్క రాష్ట్రం తెలంగాణలోని ఒక ఇన్సిడెంట్ జరిగితే దానికి మన రాష్ట్రంలో మహిళలు ఆ విధంగా ఇబ్బంది పడకూడదని దిశ యాప్ తీసుకొచ్చారు. ఆ దిశ యాప్ ద్వారా ఎంతోమందికి ఉపయోగపడి మహిళా రక్షణ ఎంత చక్కగా ఉండేది గత 5 సంవత్సరాల్లోని. కానీ అదే దిశ యాప్ని పేరు మార్చేసి శక్తి యాప్ అని తీసుకొచ్చారు. ఈ శక్తి యాప్ ద్వారా ఎంతమంది మహిళలకి మీరు రక్షణ కల్పిస్తున్నారో హోమ్ మినిస్టర్ గారు చెప్పాలి. నగర నడిబొడ్డులోని ఒక మహిళని వివస్త్రను చేసి అంత దారుణంగా హిజ్రాలతో కొట్టించి ఇంత చేశారు అనంటే మన పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? లా అండ్ ఆర్డర్ ఏమైంది? మన సమాజం ఏ వైపుకు పోతుంది? సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అమానవీయ ఘటనలు జరిగినా కూడా ఇంకా బుద్ధి రాకుండా వైఎస్ఆర్సీపీ మీద ఇలాగ బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారంటే ఒక మహిళ ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నందుకు ఎంతో గర్వపడాల్సింది పోయి మనం సిగ్గుపడాల్సిన పరిస్థితికి మా హోమ్ మినిస్టర్ అనిత గారు దిగజార్చారు. ఇంతకు మించి ఇంకేం లేదండి. ఇప్పుడు ఆవిడని చూడమనండి, ఎన్సీఆర్బీ రికార్డ్స్ తీసుకోమనండి. 2 సంవత్సరాల్లోని ఎంతమంది బాలికల మీద, ఎంతమంది మహిళల మీద అత్యాచారాలు, హత్యలు జరిగాయి చూడమనండి. దానికి నైతిక బాధ్యత వహిస్తూ హోమ్ మినిస్టర్ అనిత గారు రిజైన్ చేయాలి. రిజైన్ చేయకపోగా వైసీపీ మీద బురద జల్లడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. మహిళల రక్షణ అయితే ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి రక్షణ అనేదే లేదు. అసలు రాష్ట్రంలో మహిళలకి రక్షణ ఎక్కడుంది? భద్రత ఎక్కడుంది? ఈ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఏనాడైతే హోమ్ మినిస్టర్ బాధ్యతలు చేపట్టిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మహిళలకు ఎక్కడ రక్షణ జరిగిన పాపానే పోలేదు. మరి మహిళా హోమ్ మినిస్టర్గా నువ్వు ఎందుకున్నావు? శాంతి భద్రతలు కాపాడడం చేతగానప్పుడు నువ్వు అధికారంలో ఎందుకు కూర్చున్నావు? నువ్వు గద్దె దిగితే మంచిది, నువ్వు రాజీనామా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో చిన్నపిల్లలకేమో మానభంగాలు, హత్యలు చేస్తూ ఉన్నారు, మహిళల్ని పిల్లల్ని కిడ్నాపులు చేస్తూ ఉన్నారు. ఈ రకంగా దాడులు జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఒక మహిళా హోమ్ మినిస్టర్గా ఉండని ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిలదీస్తూ ఉన్నాం. మహిళలకి రక్షణ ఇవ్వలేనప్పుడు నువ్వెందుకమ్మా హోమ్ మినిస్టర్గా? మాకు మహిళలకి ఏ మాత్రం కూడా న్యాయం చేయకపోగా, కనీసం మాకు ఈ అన్యాయం జరిగిందని స్టేషన్కి వెళ్తే కూడా స్టేషన్లో కూడా కేసు తీసుకోకపోగా, ఎవరైతే కేసు పెట్టడానికి వెళ్ళారో
వాళ్ళ మీదే మీరు తిరిగి కేసులు పెడతా ఉన్నారనంటే ఇది జంగిల్ రాజు పాలన జరుగుతుందనేది ప్రజలందరూ మహిళలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మరి నిన్నటి రోజున చూసుకుంటే గుంటూరులో మరి వివస్త్రణ చేసిన మహిళను దాడి చేసి అన్యాయంగా అసలు అది ఒక రాష్ట్రమే సిగ్గుపడే రీతిని అనమాట. మీరు ఈ టీడీపీ కూటమిలో ఈ మహిళకి ఇలాంటి వస్త్రాపరణ జరిగిందని అంటేనే అసలు రాష్ట్రం సిగ్గుపడాలి, తలదించుకోవాలన్నమాట. అది కూడా మీరు వదిలేసేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా దాడులాగా ఇది మా మీద విరుచుకుపడుతున్నారు అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు విరుచుకుపడట్లేదు. మీరు చేసే తప్పుడు పనులని మీకెత్తి చూపిస్తున్నాం. మహిళల తరపున మేము నిలబడి మేము న్యాయం చేయడానికి పోరాడుతూ ఉంటే వాళ్ళకి న్యాయం చెయ్యకపోగా సాక్ష్యాలు ఎక్కడ కనబడుతున్నాయో అవి దాచేయండి అని నిన్న మహిళా కమిషన్ రాయపాటి శైలజ గారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు దాన్ని మీరు ఎవరు రిలీజ్ చేశారని అడుగుతూ ఉన్నారే తప్ప ఆ మహిళలకి అన్యాయం జరిగింది, ఆ మహిళకి తనకి న్యాయం చెయ్యాలని ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదు. మీరెందుకు మా మహిళా కమిషన్గా అసలు మీకు ఎందుకు ఇచ్చారు? ఈ మహిళలు చేసిన ఒకే ఒక తప్పు ఏంటనంటే మీకు ఓటేసి మిమ్మల్ని గద్దెనెక్కించడమే ఈ మహిళలు చేసిన తప్పని ప్రతి ఒక్కరూ కూడా తల బాదుకుంటా ఉన్నారు ఈ రోజున.